అకేషన్ ఏదైనా, లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మీ పలుకు ఎంత మృదువుగా ఉంటుందో, మీ పలుకుల్ని వక్రీకరించి అవి ఒక కాంట్రోవర్సీస్ చేస్తున్నారు. ఎందుకని అలా? వాళ్ళకి నన్ను తిట్టకపోతే వాళ్ళకి బతుకు గడవదు గదా! రోజు గడవదు ముందు. మేడం. ఎందుకంటే ఎన్నో నిజాలకి సాక్ష్యాన్ని నేను. యెస్. అబద్ధం ఎప్పుడూ గూడా నిజాన్ని చూస్తే భరించలేదది. అది ఏదో విధంగా నిజాన్ని తొక్కేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అట్లా 93 నుంచి ఇప్పటి వరకు కూడా నా చుట్టూ అబద్ధాలే. కానీ నేను, ఎన్టీఆర్ గారు నిజాల్లో బతికాము మేము. ఆ నిజాన్నే నేను నమ్ముకున్నాను. ఆయన వెళ్ళిపోయినా గూడా, ఆ నిజం మీద నేను నిలబడ్డాను గనుకనే, ఇప్పటికి ఈ మాత్రం నిలబడగలిగాను నేను. లేకపోతే నేను గూడా వాళ్ళలాగా అబద్ధాలు చెప్పో, మోసాలు చేసో, కరప్షన్, అవినీతి చేసో ఉండుంటే, అదే రోజు చంద్రబాబు నాయుడు నన్ను జైల్లో పెట్టించుండేవాడు. కానీ మరంతే ఎన్టీఆర్ గదా! వాళ్ళ గవర్నమెంట్ గదా అది. ఏదైనా నాలో ఇంత లోపం ఉంటే, అది పెద్దదిగా చూపించి ఏదైనా చేయొచ్చు నన్ను. యెస్. ఎగ్జాక్ట్‌లీ. మరి ఏమి దొరకలేదు గనుక సాక్ష్యం అంటూ వాళ్ళకి ఇహ అంతే ఎప్పుడూ కూడా నిజం అనేది అలాగే ఉంటుంది. దాన్ని ఎన్ని విధాలా మభ్యపెట్టాలనుకున్నా లొంగకుండా ఉండాలి అయితే. తల వంచకూడదు. అంటే మీ ఇంటి పేరు మారిన తర్వాత, నందమూరి లక్ష్మీపార్వతి అయిన తర్వాత, మీ యొక్క వ్యవహార శైలి అయితేనేమి, మీ చరిత్ర అయితేనేమి పూర్తిగా మారింది అనొచ్చు. గతంతో పోల్చుకుంటే నందమూరి లక్ష్మీపార్వతిగా మీకు చాలా సమస్యలు ఉన్నప్పటికీను, ఆ పేరు ఇప్పటికీ క్యారీ చేస్తున్నారు. ఆ అనుభూతి ఎలా ఉంది మీకు? అది ఇప్పుడు ఇంటి పేరు సరే, కానీ ఆ ఇంటి పేరు కలిగినటువంటి అంత మహానుభావుడి ఇల్లాలిగా చరిత్రలో ఒక పేజీ. తప్పనిసరిగా ఎవరు రాయాల్సొచ్చినా చంద్రబాబు లాంటి అబద్ధాల కోర్లు కొత్త చరిత్రను సృష్టించారు. అందులో మావో భార్యతో పోల్చారు నన్ను. వాళ్ళ శిక్షణా తరగతుల్లో మావో ఉన్నాడు గదా! చైనా ప్రెసిడెంట్ ఫస్ట్‌లో ఉండేవాడు. ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే ఆమె కూడా ఉద్యమంలో తీవ్రంగా ఉండేది. అయినప్పటికీ వాళ్ళిద్దరికి చాలా అభిప్రాయ భేదాలున్నాయి. ఆమె వేరు. అసలు ఆ క్యారెక్టర్‌కి నాకు సంబంధమే లేదు. అయినా సరే తీసుకొచ్చి అందులో పెట్టి వాళ్ళ శిక్షణా తరగతుల్లో నన్ను మావో భార్యతో పోల్చి, అలాగే మొన్న జరిగిన దాంట్లో నన్ను శశికళతో పోల్చి ఇలా ఒక అబద్ధాల చరిత్ర నా చుట్టూ సృష్టిస్తూనే ఉన్నారు వాళ్ళు. అంతేకాదు నా మీద ఎన్టీఆర్ చనిపోగానే ఒక సినిమా తీశారు. అవును. అల్లుడా ఏదో ఉంది. దాంట్లో కూడా ఈయన హీరో, ఏంటో పెద్ద నేను ఒక మహా దుష్ట శక్తిని. రాజకీయాల్లో పండిపోయి నేను పార్టీ మొత్తం కబ్జా చేయడానికి వచ్చాను నేను. అధికారాన్ని కబ్జా చేయడానికి వచ్చాను. అందుకని ఈయన హీరో గదా! అంటే మేడం ఆ రోజుల్లో పెద్ద ఎన్టీఆర్‌తో కలిసి మీ ప్రయాణం చేసేటప్పుడు పార్టీ పటిష్టత, పార్టీ విలువలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. పార్టీని ఆ పగ్గాలు పూర్తిగా చేపట్టలేకపోయారు, నిలబెట్టలేకపోయారు పార్టీని. అందువల్లనే చంద్రబాబు నాయుడు పార్టీ తన చేతిలోకి తీసుకోవాల్సొచ్చింది అనేది ఒక వర్షం. ఆధారం. వర్షను. యెస్. అది ఆధారం కాదు. నిజమేనా? తప్పులు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా చాలా అలర్ట్‌గా ఉంటారు. దొరికిపోకుండా. అందులోదే అబద్ధాలు. దాంతో ఇప్పుడు మీడియాను మనం చూస్తున్నాం గదా! ఇప్పుడు ఎట్లా ఉందో అప్పుడైతే ఇంకా అసలు సోషల్ మీడియా లేదు. ఉన్న 4, 5 సంస్థలు ఆయన మీలాంటి చేతుల్లో ఉన్నాయి. ఒక్క మీడియా ఉన్నా కూడా ఆ రోజుల్లో మా నిజాలు బయటకొచ్చుండేది. కనీసం ఎన్టీఆర్ గారి ఆవేదనకు ఒక రూపం వచ్చుండేది. ఇప్పుడు ఇదేమి సాక్ష్యం లేని కథ కాదుగా. యెస్. సాక్ష్యాలతో కూడుకున్న చరిత్రేగా ఇది. యెస్. లక్ష్మీపార్వతి మీరు ఎన్ని అబద్ధాలు సృష్టించినా, తిమ్మిని బమ్మించేయాలనుకున్నా కూడా వాస్తవం అనేది ఆయన రూపంలో నిలబడిందిగా. ఆయన చెప్పిన మాటల్లోనే ఉంది గదా! ఆయన జామాత దశమగ్రహ క్యాసెట్ గానీ, అదేవిధంగా ఇది మన జెమినీ టీవీలో ధర్మపీఠం ఆ ఇంటర్వ్యూ అది ఓపెన్ లైవ్ గదా! విత్ జర్నలిస్ట్స్. యెస్. సతీష్ బాబు. సతీష్ చేసింది. హ్మ్. అంత మంచి కార్యక్రమాలు ఎంత ఓపెన్‌గా నా గురించి ఆయన చెప్పారు. కేవలం నా అధికార దాహంతో నా భార్య మీద నిందలేశారు. ఆమె చాలా ఉత్తమురాలని ఆయన అంత ఓపెన్ సర్టిఫికేట్ ఇచ్చారు గదా! ఇంకొక నెలకు చనిపోతారనగా ఆ ఇంటర్వ్యూ జరిగింది.
మరి ఇంతకంటే నాకు సర్టిఫికెట్ ఏం కావాలి? నా భర్త ఇచ్చిన సర్టిఫికెట్, ఆయన అభినందనలో నా వ్యక్తిత్వాన్ని బేరీజ్ వేసుకున్నాను నేను. అట్లాగే ఆయన ఆశయాల్లో నేను అడుగులు కలిపాను. మేడం, అవునన్నా కాదన్నా నందమూరి ఫ్యామిలీకి ఇప్పటికీ పెద్ద దిక్కే మీరు. ఇటీవల మీ కుటుంబంలో జరిగిన విషాదం, తారక రత్న హఠాత్ మరణం ఎలా అనిపిస్తుంది? నిజంగా తారక రత్నే కాదు, హరికృష్ణ మరణం, హరికృష్ణ కొడుకు జానకిరామ్ మరణం, ఆ తర్వాత మొన్న అమ్మాయి సూసైడ్ చేసుకోవటం, ఉమామహేశ్వరి, ఇవన్నీ చాలా బాధ కలిగించాయి. వాళ్ళు అవునన్నా కాదన్నా, వాళ్ళు ఆ కుటుంబంలో నన్ను కలుపుకోకపోయినా, ఇప్పుడు వాళ్ళదేముంది, వాళ్ళు కూడా వేరు వేరు కుటుంబాలు అయిపోయారు. వాళ్ళు ఆ సంగతి మర్చిపోయారు. అవును, ఎవరి కుంపటి వాళ్ళది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆడపిల్లలకైతే అసలు నందమూరి వర్తించను కూడా వర్తించదు. అవును, అంతే కదా, అంతే, నాది దగ్గుబాటి నందమూరి, అయిపోయినారు, అవును, అంతే నారా కదా, వారైపోయారు. నారా వారైపోయారు, దగ్గుబాటి వారైపోయారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అయిపోయారు. అవును. అందరూ అట్లా ఆడపిల్లలు వేరు వేరు ఇళ్ల పేరు అయిపోయింది. ఇంకా నాదే నందమూరి. ఇక మగపిల్లలు ఉన్నారంటే ఇంక వాళ్ళు కూడా అంతే వేరు వేరు కుటుంబాలు అయిపోయారు. వాళ్ళల్లో వాళ్ళకి చచ్చి కలిసేది లేదు, పెట్టేది లేదు, చాలా గొడవలు. అవును. కనుక వీళ్ళందరూ అందువల్ల వాళ్ళు ఏదో నన్ను కలుపుకోవాలని నాకేమీ బాధ లేదు. ఇంకా హ్యాపీగా ఉన్నాను నేను. చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను. పట్టుమని 40 సంవత్సరాలు కూడా దాటిన తారక్ మృతి, ఈ కుటుంబంలో జరిగిన ప్రతి విషాదానికి నేను బాధపడుతూనే ఉన్నానయ్యా. హరికృష్ణ చనిపోయినప్పుడు వెళ్ళాను ఇంటికి, ఆయన కొడుకు చనిపోయినప్పుడు వెళ్ళాను, కానీ వీళ్ళిద్దరికి నేను వెళ్ళలేదు. అమ్మాయి చనిపోయినప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే పూర్తి అతని అధీనంలో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధీనంలో ఉన్నారు. హరికృష్ణ డిఫర్ అయి బయటికి ఆయన చాలా వ్యతిరేకించాడు చంద్రబాబుని. అందువల్ల వెళ్ళగలిగాను నేను వాళ్ళ ఇంటికి. హరికృష్ణ నేను 2-3 సార్లు కలుసుకున్నాము, మాట్లాడుకున్నాము, బాగానే ఉన్నాము మేము. తన చేతిలోకి ఎప్పుడైతే ఈ కుటుంబం మొత్తం పోయిందో అక్కడి నుంచి ఇక వెళ్ళబుద్ధి కాలేదు. ఇక్కడే బాధపడుతున్నాను నేను, ఓ ఖండం చేస్తున్నాను, లేకపోతే నా బాధను వ్యక్తం చేస్తున్నాను తప్ప ఇక నాకు వెళ్ళాలని లేదు. ఎందుకంటే అదంతా చంద్రబాబు నాయుడు కుటుంబం అయిపోయింది ఇప్పుడు. నాకు అక్కడెక్కడ నందమూరి కనపట్టలేదు. అందువల్ల నిజం చెప్పాలంటే నిజమైన నందమూరి నేనే. ఎందుకంటే నా భర్త ఆశయం కోసం నిలబడ్డదాన్ని నేనే, ఇతను చేసిన దుర్మార్గాన్ని అడుగడుగున ప్రశ్నిస్తుంది నేనే, 26 ఏళ్లుగా కంటిన్యూగా అతని మీద నేను పోరాటం చేస్తుంది నేనే. కనుక ఎవరు నిలబడ్డారు మీ తండ్రి గారి ఆశయాల కోసం? నేను నిలబడ్డాను. ఆమె నందమూరి అని పెట్టుకోకూడదు. వీడెవడు చెప్పడానికి? వీడెవడు అసలు? వీడికి మా కుటుంబానికి ఏమైనా సన్నిహిత సంబంధం ఉందా? పైగా ఎన్ని అబద్ధాలు చెప్తాడో. ఎన్టీఆర్తో ఉన్నాడు, అసలు ఏదో ఒక్క ఫోటో చూపించమనండి ఎవరైనా సరే, మా దగ్గరకు వచ్చినట్టు కానీ ఎన్టీఆర్ గారితో ఉన్నట్టు కానీ. మీరు ఎప్పుడైనా అడగండి, ఓ ఫోటో చూపించమనండి. ఇలా ఈ డబ్బు కోసం కక్కుర్తిపడే జర్నలిజం తయారైపోయిన తర్వాత ఇక ఏ మాట కూడా క్రెడిబిలిటీ ఉండట్లేదు. అందుకనే నేను కూడా చాలా దూరంగా ఉంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.